హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో హాఫ్ సబ్ట్రాక్టర్ గురించి తెలుసుకుందాం. సో హాఫ్ సబ్ట్రాక్టర్ తీసుకుంటే మనకి ఈ విధంగా రెండు ఇన్పుట్స్ ఉంటుంది. సో ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి అనుకుందాం. హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క అవుట్పుట్ డిఫరెన్స్ బారు. ఇప్పుడు దీనికి సంబంధించి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ట్రూత్ టేబుల్ తీసుకుంటే ఏబి ఇన్పుట్స్ మనకు డిఫరెన్స్ క్యారీ అనే బారో అనేవి అవుట్పుట్గా వస్తుంది. సో డిఫరెన్స్ బారో అవుట్పుట్. సో మనకు డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటే 0 0 0 1 1 0 1 1. సో మొదటి కండిషన్ 0 0 తీసుకున్నట్టయితే సో మనకు 0 - 0 తెలిసిందే 0 వస్తుంది. సో బారో ఏముండదు కాబట్టి డిఫరెన్స్ 0 బారో 0. ఎప్పుడైతే మనం 0 - 1 చేస్తామో 0 - 1 కాదు కాబట్టి మనం 1 బారో తీసుకుంటాం. సో ఇక్కడ బారో 1 పెట్టుకోండి. సో 1 బారో తీసుకుంటే ఇది 1 0 మనకు బైనరీ నంబర్, దీన్ని డెసిమల్ ఈక్వలెంట్ 2 అవుతుంది. సో 2 - 1 1 అవుతుంది. సో డిఫరెన్స్ 1 బారో 1. అదేవిధంగా 1 - 0 తీసుకుంటే మనకు 1 వస్తుంది. సో బారో ఏం లేదు కాబట్టి 0. 1 - 1 0 బారో ఏం లేదు కాబట్టి 0. ఇది ఈ హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క ట్రూత్ టేబుల్. నెక్స్ట్ మనము దీని యొక్క ఈక్వేషన్ రాసినట్టయితే డిఫరెన్స్ ఈక్వల్ టు మనకు ఏ కండిషన్స్లో 1 ఉందంటే 0 1 అంటే ఏ బార్ బి, నెక్స్ట్ 1 ఉండేది 1 0 అంటే ఏ బి బార్. సో ఏ బార్ బి ప్లస్ ఏ బి బారు దీని యొక్క ఈక్వేషను. బారో తీసుకుంటే బారో 1 ఉన్న సందర్భం మనకు 0 1 అంటే ఏ బార్ బి. సో దీని కనుక మనము సర్క్యూట్ డయాగ్రామ్ లాగా ఇంప్లిమెంట్ చేస్తే సో దీన్నే మనం ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ని ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బిగా రాయొచ్చు. సో ఇప్పుడు మనకు ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కావాలి డిఫరెన్స్ కోసం. ఈ విధంగా నెక్స్ట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి. ఇప్పుడు మనకు ఏ బార్ బి కావాలి, ఒక యాండ్ గేట్. మనకు ఏ బార్ కోసం ఒక నాట్ గేట్, ఈ విధంగా ఇంకొక ఇన్పుట్ బి. సో ఇప్పుడు నాకు బారో ఈక్వల్ టు ఏ బార్ బి. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.